చాలా మందికి పెహల్గాం గురించి తెలిసే ఉంటుంది ఏం జరిగిందో. తెలియని వాళ్ళ కోసం నిన్న ఏప్రిల్ 22, 2025 కొంతమంది టెర్రరిస్ట్స్ వచ్చి ఒక 26 పీపుల్‌ని చంపేశారు దారుణంగా. అండ్ చాలామందికి ఇంజ్యూరీస్ అయ్యాయి. ఏం అడిగారంటే అక్కడున్న సర్వైవర్స్ చెప్పినవి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లూజ్ అయినవి, పక్కనుండే వాళ్ళు చెప్పిన స్టోరీస్ ఏంటంటే వాళ్ళ పేర్లు అడగడం, వాళ్ళు నాన్ ముస్లిమ్స్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక చంపేయడం, ఇలాంటివి చేశారు. కొన్ని స్టోరీస్ అయితే ఒక ఆమె చెప్తుంది వాళ్ళ హస్బెండ్‌ని బుల్లెట్‌తో కాల్చి చంపేశారు. అండ్ ఆమె అనిందంటే లైక్ నా హస్బెండ్‌ని చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి అని. వాళ్ళ కొడుకు కూడా అదే అన్నాడంట, లైక్ మీరు మా నాన్నని చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి అని అంటే, లేదు ఆ టెర్రరిస్ట్ అన్నాడంట, లేదు నేను మిమ్మల్ని చంపను, మోడీకి వెళ్ళి చెప్పు అని, ఇదంతా మోడీకి వెళ్ళి చెప్పు అని చెప్పేసి వెళ్ళాడంట. ఇలాంటివి విన్నప్పుడు కోపము, బాధ అన్నీ కలిపి వస్తున్నాయి. అండ్ ఇంకొక ఆమె పాపం నేవీ ఆఫీసర్, వాళ్ళు నార్త్ ఇండియన్స్, హర్యానాకు చెందిన నేవీ ఆఫీసరు. ఏప్రిల్ 16th పెళ్ళయిందంట. అండ్ వాళ్ళు హనీమూన్ కని వెళ్ళారు స్విట్జర్లాండ్‌కి. ఆ పెహల్గాం అనే ప్లేస్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఒక మినీ స్విట్జర్లాండ్ అని అంటారు దాన్ని. అలా పిలుస్తారు, మినీ స్విట్జర్లాండ్ అని, ఇండియా స్విట్జర్లాండ్ అలా పిలుస్తారనమాట. సో బ్యూటిఫుల్‌గా ఉందని పాపం వాళ్ళు వెళ్ళారు. ఇదొక లైక్ గుడ్ మెమరీ వాళ్ళకి, పెళ్ళయింది అని వెళ్దాము మంచిగా హ్యాపీగా ఉందామని వెళ్ళారు. కానీ ఆ అబ్బాయిని చంపేశారు, ఆ నేవీ ఆఫీసర్‌ని చంపేశారు. పాపం ఆ అమ్మాయి అక్కడ డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఆ పిక్ చూస్తుంటే నాకు ఎంత బాధేసిందంటే, కనీసం ఆ అమ్మాయికి పెట్టుకున్న మెహందీ కూడా పోయిండదు. ఏప్రిల్ 16 పెళ్ళంటే కనీసం 10 రోజులు కూడా అవ్వలేదు కదా, అది కూడా పోయిండదు. ఆ అమ్మాయికి ఎంత ట్రామా ఉంటుంది, ఇటు ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్‌కి ఎంత బాధ ఉంటుంది, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్‌కి ఎంత బాధ ఉంటుంది. ఆ అమ్మాయికి లైఫ్‌లో ఇది ఎంత పెద్ద ట్రామా, పెళ్ళైన 10 రోజులకి ఇలా నార్మల్లీ నార్త్ ఇండియన్స్ పెళ్ళైన తర్వాత వేసుకుంటారనమాట కొన్ని రెడ్ బ్యాంగిల్స్. ఖచ్చితంగా కొన్ని డేస్ అవి వేసుకుంటారు. వాళ్ళు అవి తీయని కూడా తీయరనమాట కొన్ని డేస్. పాపం ఆ అమ్మాయికి ఆ రెడ్ బ్యాంగిల్స్ అవి నేను చూసాను. ఆ రెడ్ బ్యాంగిల్స్ అలానే ఉండి ఆ డెడ్ బాడీ దగ్గర అమ్మాయి ఏడుస్తుంటే ఎంత బాధేస్తుందో ఆ పిక్చర్ చూడడానికి. ఇందాకే ఒకటి చూశాను ఇన్స్టాగ్రామ్‌లో, లైక్ ఒక చిన్న బాబు, లైక్ వాళ్ళు ఏదో ఆఫర్ చేస్తున్నారు పాపం ఆ బాబుకి, లైక్ కొంచెం బిస్కెట్స్ తినమ్మా, అదమ్మా ఇదమ్మా అని. ఆ బాబు వచ్చేసి లేదు నాకు ఇవేం వద్దు, నాకు నా పేరెంట్స్ కావాలని ఏడుస్తున్నాడు. వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు ఈ గొడవల్లోనే. అండ్ ఆల్సో కొంతమందిని లైక్ అండ్రెస్ చేసి వాళ్ళు నాన్ ముస్లిమ్స్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక, వాళ్ళు ముస్లిమ్స్ కాదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక చంపేశారంట. నా వాయిస్లో మీకు అర్థమవుతుంది లైక్ ఎంత, లైక్ ఐ జస్ట్ ఫీల్ సో హెల్ప్లెస్. ఇలాంటివన్నీ న్యూస్ విన్నప్పుడు లైక్ కోపం వస్తుంది, బాధ వస్తుంది. ఐ జస్ట్ ఫీల్ సో హెల్ప్లెస్. కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఫస్ట్ థింగ్ వచ్చి అవేర్నెస్ కోసం, తెలియని వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఏం జరిగిందో, ఎంత బాధపడుతున్నారో వాళ్ళని. సెకండ్ థింగ్ వచ్చేసి మనము ఎంత దీని గురించి ఎక్కువ మాట్లాడితే గవర్నమెంట్కి అంత ప్రెషర్ పెరుగుతుంది ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి. ఆల్రెడీ గవర్నమెంట్ ఈ సిచ్యువేషన్ని చాలా సీరియస్గా తీసుకుంది. బట్ మనం ఎంత మాట్లాడితే అంత ఎక్కువ ప్రెషర్ పెరుగుతుంది. మనం ఒక చిన్న పికిల్స్ గురించి అంత ఇష్యూ చేసాము. ఇలాంటి వాటి గురించి యూతే కాదు, ప్రతి ఒక్కరు మాట్లాడాలి అసలు ఇలాంటి వాటి గురించి. అండ్ ఆల్సో మనం ఒక కంట్రీ మొత్తం దీని గురించి మాట్లాడుతున్నాము అంటే, ఒకరికి ఎవరికైతే ఇలా జరిగిందో ఆ ఫ్యామిలీస్కి మనం మోరల్ సపోర్ట్ ఇస్తున్నట్టు. మనకు తెలియకపోవచ్చు వాళ్ళు పర్సనలీ, బట్ మనం మాట్లాడుతున్నాం, వాళ్ళ పెయిన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అంటే వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ ఇస్తున్నట్టు. ఆల్సో చనిపోయిన వాళ్ళ లైఫ్కి ఒక రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మనం. నేను కొన్ని చెప్పాను రిలీజియన్ గురించి, లైక్ నాన్ ముస్లిమ్స్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక చంపేశారు అని. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్, మన హేట్ అనేది ఎవరైతే ఇది చేస్తున్నారో ఆర్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఇలాంటి హ్యుమానిటీ లేని థింగ్స్కి, లైక్ జనాల్ని చంపేయడం ఊరికినే, అండ్ అసలు కొంచెం కూడా హ్యుమానిటీ లేకుండా బిహేవ్ చేస్తూ టెర్రరిస్ట్ అటాక్కి హెల్ప్ చేస్తూ ఆర్ సపోర్ట్ చేస్తూ ఆర్ ఐడియాలజీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రమే మన హేట్ అనేది ఒక రిలీజన్ మీద కాదు. మన హేట్ అనేది అలాంటి జనాల మీద ఎవరికైతే బ్రెయిన్లో ఇలా అంతా స్టూపిడ్ థింగ్స్ నిండిపోయాయో, లైక్ టెర్రరిజం, లైక్ చంపేయడాలు, ఇలాంటివన్నీ నిండిపోయాయో. మన హేట్ ఇస్ నాట్ అబౌట్ రిలీజన్. దిస్ ఇస్ నాట్ అ ఫైట్ ఫర్ రిలీజన్. నాకు ఈ వీడియోని ఎలా ఎండ్ చేయాలో కూడా తెలియలేదు, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. బట్ జస్ట్ అదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్
like fight against religion. Let's fight against terrorism. That's what I want to tell. Thank you.